ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము మన దేశం గురించి ప్రార్థన చేయడానికి ఆయుత్తపడదామండి. ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కదా. మన దేశంలో అనేక ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయినాయి. యుఎస్ఏ యొక్క 50% ట్యాక్స్ను బట్టి చాలా పరిస్థితులు మన దేశంలో ఎదుర్కొంటున్నాము. వాటి గురించి మనం ప్రార్థన చేద్దాము. మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారముగా, ఎన్నుకోబడిన వారముగా ప్రార్థన చేయట కొరకు మన దేవుడు ఏర్పాటు చేసుకున్నారు మనం చెప్పుకుంటున్నాము. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలోని 14వ వచనము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నారు. ప్రస్తుతం మన దేశము స్వస్థపరచబడవలసినటువంటి ఆవశ్యకతలో ఉందండి. మన దేశం గురించి అనేక విషయాలు ప్రార్థన చేయాల్సినవి ఉన్నాయి. కొన్ని పాయింట్లు నేను ఇక్కడ మెన్షన్ చేసి పెడుతున్నానండి. దయచేసి అందరము ప్రార్థన చేద్దాము. పరిస్థితులు చక్కబడే వరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. ఈ వారంలో నేను ఎటువంటి వీడియో రిలీజ్ చేయట్లేదు. ఇది చాలా భారంగా ఉంది. డే అండ్ నైట్ మేము ప్రార్థనలు చేస్తున్నాము. మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో తయారు చేస్తున్నామండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. మన దేశంలో మన ప్రార్థనల ద్వారా అద్భుతమైన కార్యము చేస్తారని విశ్వసిస్తూ మిమ్మల్ని కూడా ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి.